హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇండియా బ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. టుడే రెసిపీ బీరకాయ ఎగ్ కర్రీ. దీనికి కావాల్సిన ఐటమ్స్ బీరకాయ, ఎగ్, ఆనియన్, పచ్చిమిర్చి. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలను వేసుకోవాలి. తాలింపు గింజలు వేగేలోపు దీనికి కావాల్సిన కారంని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, తాలింపు గింజలు బాగా వేగాయి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈలోపు ఎగ్ని బీట్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని షేక్ వెల్ బిఫోర్ యూజ్ లాగా ఎగ్ బీట్ వెల్ బిఫోర్ యూజ్ అనమాట. మనం ఎగ్స్ని ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా ఉంటుంది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు మూత తీసేసి కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కనుక మీకు డ్రైగా అనిపిస్తే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కారంని ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బీరకాయ ఎంత మగ్గితే టేస్ట్ అనేది మనకు అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మళ్ళీ బీట్ చేసుకొని దాని కర్రీ అంతా ఒక పక్కకు అడ్జస్ట్ చేసుకొని మధ్యలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ సిమ్లో కుక్ చేయండి. తీసి అడుగంటకుండా కర్రీ అంతా మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మనం కర్రీ అనేది కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే బాగా అడుగంటిపోయింది. చూసేశారు కదా, మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కర్రీ వేసుకొని తింటుంటే ఆహా, బిర్యానీ కూడా గుర్తురాదు. సో థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.